కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫస్ట్ టైం బహిరంగ సభ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సభకు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పబ్లిక్ ను తరలిస్తున్నారు నేతలు. మర్రిగూడ బైపాస్ దగ్గర సభ నిర్వహిస్తున్నారు. కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కరెంటుకు కష్టాలు కూడా ఎదురవుతాయన్నారు. కృష్ణా నదిపై ఉన్న హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు. వారం క్రితమే నల్గొండలో సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకే నల్గొండలో సభ పెట్టామన్నారు. బీఆర్ఎస్ సభ నుంచి దృష్టి మరల్చేందుకు ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డకు వెళ్తోందన్నారు కడియం శ్రీహరి. కృష్ణా నది పైన నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీకి అప్పజెప్పడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నల్గొండలో ఈరోజు రైతులందరినీ సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. ఆ భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము భారత రాష్ట్ర సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంబీ పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు. ఇవాళ మేడిగడ్డకు కూడా ప్రయాణం చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలు చెప్పడానికే, వాస్తవాలను రైతాంగానికి వివరించడానికే ఈరోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం.